అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు తరలివచ్చారు. పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పరిటాల సునీతతో పాటు పరిటాల శ్రీరామ్, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. అలంకరించిన పార్టీ నాయకులు, అతిరథ మహారథులు, నియోజకవర్గ నలుగురు నుండి విచ్చేసినటువంటి రేపు వచ్చే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఒక యుద్ధం. ఆ యుద్ధం ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద, ప్రకాశ్ రెడ్డి మీద యుద్ధం చేద్దామా? యుద్ధం చేద్దామా? యుద్ధం చేయాలి. ఎలక్షన్ లో గెలవాలి. ఎలక్షన్ లో గెలవకపోతే ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే మన పిల్లలు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అందరూ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే దుర్మార్గమైనటువంటి, అసమస్యమైనటువంటి అవినీతి, దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఒక కూటమి, ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల 3 పార్టీల ఐక్య కూటమితో ఎన్నికలు గెలుతున్నాం. ఈ రోజు ఏదో స్వార్థం కోసం కాదు ఈ కూటమి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు జరిగితో పాడాలంటే 3 కూటములు ఐక్యంగా పోటీ చేయాలి. ఈ దుర్మార్గాన్ని సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే. అదేవిధంగా మనం చూసాం, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. అభివృద్ధి ఎక్కడ జరగలేదు. మనమంతా చూసాం. ఎక్కడ తగ్గలేదు. ఏ రోజు లేదు. ఏ రోజు కూడా సరిగా ఎక్కడ లేదు. అదేవిధంగా అందరి మీద ఖర్చుల్లో కార్పొరేట్ తప్ప ఇంకోటి కాదు. ఈ రాష్ట్రాలలో కూడా కేసులు బనాయించడం జరిగింది. అందరి మీద ఇష్టారాజ్యంగా కేసులు బనాయించారు. కాబట్టి మనం కూడా రేపు మొయ్యికి చెల్లిస్తామనే సందర్భంగా తెలియజేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఒక మంచి పాలన రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా సునీతమ్మ గారు కూడా మీ అందరికీ తెలుసు, 2014 నుండి 2019 వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత సునీతమ్మ గారికి దక్కుతాయి. అదేవిధంగా చెరువులు, ముఖ్యంగా చెరువులని కూడా అందరినీ జలాలతో నింపడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పుట్టకన అయితేనేమి ఇతర పేరు కూడా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో, ఒక పట్టుదలతో ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి అవన్నీ కూడా ఆపివేయడం జరిగింది. ఆపివేస్తూనే చాలా వరకు కూడా అదే డబ్బులతోనే ఇంకా వేరే కార్యక్రమాలు, వేరే అకౌంట్ అని చెప్పి దానికి శంకుస్థాపన చేస్తే నేను జరిగింది శూన్యం. ఏం అద్భుతంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికుల పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సైనికుల తప్పనిసరిగా
కష్టపడినటువంటి కార్యకర్తలందరూ కూడా గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు కూడా భవిష్యత్తులో ఆదుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా 2 ఓట్లు, ఒకటి సునీతమ్మ శాసనసభ అభ్యర్థికి, అదేవిధంగా సైకిల్ గుర్తు నాకు కూడా ఓట్లు వేసి గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కార్యకర్తల నాయకులకి భవిష్యత్తులో కూడా అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు కూడా తిరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మీరంతా కూడా మీరందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న ఎలక్షన్స్ తర్వాత మ్యాక్సిమం అన్ని గ్రామాలకు వస్తాం, మీ అందరితో కూడా కలుస్తాం. అయితే మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థి పార్టీసారి మీరే అనుకొని ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుగా భావించవద్దండి.